అన్న నమస్తే అన్న. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి యూజ్ చేసుకోండి అని చెప్పి మావిగన్ రాజధానికి మావిగన్ పేరు అంటున్నారు. మరి ప్లాన్ బి యూజ్ చేసుకోండి కూటమి ప్రభుత్వ నాయకులు యూజ్ చేసుకోండి అని చెప్పి అంటున్నారు కదా. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు మావిగన్ దాని మీద మావిగన్ అంటే అర్థం ఏంటండి అసలు? జగన్ గారికి తెలుసా దాని అర్థం? ఏదో విజయవాడలో మాలో మచిలీపట్నంలో ఇలా రెండు అక్షరాలు తీసుకొని పెట్టుకోమంటున్నారు కదా. అసలు దానికి అర్థం ఏమైనా ఉందా? అది ఏంటి? దానికి ఎందుకు ఇది ఇచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? అసలు దానిలో అర్థం జనానికి అర్థం కావట్లా. ఇంకో విషయం ఏంటంటే, ఇలాగ రెండు అక్షరాలు పెట్టుకోవాలనుకోండి, ఆయన సొంతంగా ఉందిగా. పులివెందుల్లో పూని, కడపలో రెండు అక్షరాలని పెట్టుకొని దానికి పెట్టుకోమనండి, రాజధాని కింద అది పెట్టమనండి. పోనీ బాగుంటుంది, చాలా అర్థం వచ్చేటట్టు ఉందిగా అది. అలాంటివి పెట్టుకోమనండి. అసలు మావిగన్ అనే అర్థం దాన్ని బయటికి చెప్తే జనానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అది ఏంటనేది కొంచెం ఆలోచిస్తారు జనం కూడా. దాని గురించి చెప్పండి. దాని విషయంలో కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ మావిగన్ అనే పేరు జనాల్లోకి భారీ స్థాయిలో తీసుకెళ్ళాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మిగతా నాయకులు కూడా ప్రెస్ మీట్లో పెట్టి కూడా మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ. ఏంటంటే దాని మీద మీ ఉద్దేశం ఏంటి అసలు? ఏమండి, ఫస్ట్ సారి 33,000 ఎకరాల భూమి కావాలి, రాజధాని గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉండాలి అని చెప్పి మాట్లాడిన వాళ్ళే అందరు నాయకులు ఏకీభవించిన తర్వాతే కదా అమరావతి అనేది స్టార్ట్ చేశారు. ప్రధానమంత్రి గారు వచ్చి మట్టి నీళ్లు కూడా ఇచ్చారు, శంకుస్థాపన చేశారు. అన్నీ జరిగిన తర్వాత ఇవాళ 3 రాజధానులు అనే గేమ్ ఆడారు. అది కట్టకపోగా దీన్ని ఇప్పుడు ఏదో మావిగన్ అని చెప్పి ఇంకొక కొత్త నినాదాన్ని తీసుకున్నారు. ఇలాంటివన్నీ జనాల్లో నమ్మశక్యంగా లేవు. జనం నమ్మరు కూడా ఇలాంటి వ్యవహారాలు. అంటే దానిలో కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నాను. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, అసలు మావిగన్ పెట్టుకుంటే తప్పేంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్స్ తీసుకొచ్చారు కానీ కూటమి ప్రభుత్వ నాయకులు వచ్చాక అసలు ఏమీ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఇది ఉందని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరి అంబటి రాంబాబు 5 సంవత్సరాల పాటు 3 రాజధానుల్లో ఎక్కడైనా ఒక ఇటుక చేశారా, శంకుస్థాపన చేశారా, ఏమన్నా ప్రారంభించారా? 3 రాజధానుల గురించి మాట్లాడేవాళ్ళు కనీసం ఒక రాజధానికి ఏమని చేశారు? అమరావతిని మొత్తం గడ్డి మొలిసి పాడైపోయేలా చేశారు బాగున్నదాన్ని. ఇవాళ 2 సంవత్సరాల్లో అమరావతి ఎంత బాగుందో ఒకసారి వాళ్ళ కళ్ళు తెరిచి చూడమనండి. అంతకన్నా ఇంకేం కాదు. మావిగన్ అనేది అసలు ఇంకో కొత్త నినాదం తీసుకొని దాన్ని తీసుకొచ్చి జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఇంకా దీని గురించి వేరే మాట్లాడుకోవడానికి ఏం అవకాశం లేదండి, అసలు అవసరం లేదా. అంటే ఈ మావిగన్ అనే పేరు కూడా ప్రపంచ స్థాయిలో కానీ అసలు ఎక్కడ కూడా తెలుగు వారిలో బీభత్సంగా ట్రోల్ జరుగుతున్న పరిస్థితి మరి ఏంటి అసలు దాని మీద? చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. మా విజన్ అనేది ఒక అందంగా ఉంది. మావిగన్ ఏంటి? మావిగన్ వికారంగా ఉంది అది మాట్లాడడానికి. విగన్ అంటే ఏంటి అసలు? దానికి అర్థం చెప్పమనండి. దాన్ని బట్టి ప్రపంచ స్థాయి కాదు ఇంకెక్కడికైనా వెళ్తుంది. ముందు అసలు జనంలోనికే అర్థం కావట్లేదు, లోకల్లో ఉన్న వాళ్ళకి. ఇంక ప్రపంచ స్థాయికి ఎక్కడ వెళ్తారు వాళ్ళు? అంటే అమరావతి సాధ్యం కాని పనిని ప్రజల ముందు తీసుకొచ్చి ఒక గొప్పలు చెప్పుకుంటున్నాడు చంద్రబాబు. ఒక ఇచ్చేస్తా ఉన్నాడు చంద్రబాబు. అసలు అదొక అమరావతి అన్న ముసుగులో 1000 కోట్లు దోపిడీ చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి కూడా అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు అమరావతిని భ్రమరావతి అన్నారు, అక్కడేం లేదన్నారు, శ్మశానాలు అన్నారు, అయ్యి అన్నారు, ఇవి అన్నారు, చాలా చేశారు వాళ్ళు అధికారంలోకి రానప్పుడు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక అదే అమరావతిని డెవలప్ చేయకుండా 3 రాజధానులు అని చెప్పి జనాన్ని బంబి పెట్టారు. 3 రాజధానులకు కూడా ఏమి వాళ్ళు చేసింది ఏమి లేదు. ఇప్పుడు కొత్తగా మన చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ 2 సంవత్సరాల్లో చూసి దాన్ని కూడా ఇంకా ఓర్చుకోలేక మావిగను అది ఇది అని చెప్పి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అమరావతిని ఒకసారి వెళ్ళి దర్శించమనండి, చూడమనండి. అక్కడ ఉన్న అభివృద్ధి ఏంటనేది తెలుసుద్ది. 2 సంవత్సరాల్లో ఏం డెవలప్ అయింది? మొన్న ఎవరో న్యాయస్థానాలు ప్రధాన న్యాయమూర్తి గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వచ్చి అది ఓపెన్ చేశారుగా న్యాయస్థానాల క్వార్టర్స్. ఇవన్నీ మరి జరుగుతూ లేకపోతే వాళ్ళు ఎలా వస్తున్నారు? ఇవన్నీ జనానికి తెలీదా? వీళ్ళు ఏదో మభ్యపెట్టి మసిపూసి మారేడుగా చేయాలనుకోవడం తప్ప ఇదేం లేదండి. అంటే అన్న ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో పెట్టిన బిల్ అది, మళ్ళీ రేపొద్దున అదే బిల్లు అసెంబ్లీలో మార్చడానికి కూడా వీలు ఉంటుంది. మేము వచ్చిన దాకా మేము అదే చేస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఏంటన్న? ఆయన మారుస్తాను అని అనడమే చాలా తప్పండి. ఎందుకంటే ఒక రాజధాని, నేను తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోకపోతే, ఒక భార్యకి ఒక భర్త ఉండడం ఎంత ముఖ్యమో రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉంటే అంత ముఖ్యం అండి. 10 రాజధానులు, 30 రాజధానులు, 3 రాజధానులు ఏంటండి ఇది? తప్పు కదా ఇది? అంటే దానిలో కూడా అసలు ప్రపంచానికే రాజధాని ఉండదు కానీ రాష్ట్రాల మధ్య రాజధాని ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడే పరిస్థితి. గతంలో చూసుకున్నట్లయితే ఆయనే 3 రాజధానులు పెట్టాలన్న కాన్సెప్ట్ ఆయనే తీసుకొచ్చి అసలు రాజధాని అవసరం లేదని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి అది ఆయన విజ్ఞతకే వదిలేయాలండి. ఎందుకంటే ఆయన
ఇంతగా మరి రాజధాని అవసరం లేదని అంటున్నాడంటే ఇంక మనకి రాష్ట్రంలో పరిపాలన ఎందుకు, ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎక్కడ చేయాలనుకుంటున్నారు? రాజధాని లేకుండా ఇళ్లలో పెట్టుకుంటారా? పరిపాలన అనేది ఇళ్ల నుంచి చేస్తారా? రాజధాని అక్కర్లేదంటే ఎలా కుదురుద్ది? రాష్ట్రానికి రాజధాని కావాలి, కేంద్రానికి రాజధాని కావాలి, ప్రపంచ దేశాలన్నిటికీ రాజధానులు ఉన్నాయి కదా. అని చదువుకున్నారు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా. రాజధానే లేదంటే అది ఎంతవరకు న్యాయమో మరి వాళ్ళ విజ్ఞతకే తెలుసుకోవాలి. వాళ్ళు చదువుకున్నారు, సంస్కారవంతులు అనుకుంటున్నాం, వాళ్ళే తెలుసుకోవాలి ఇవన్నీ. అన్న మొన్న ఏదైతే పార్లమెంటు స్థాయిలో అమరావతి ఏకైక రాజధాని బిల్లు ప్రవేశపెట్టిందో వాళ్ళు కూడా బిల్లు చేసిన తర్వాత అసలు మీ ఆనందానికి ఏమన్నా ఆనందంగా ఉన్నారా లేక విరుద్ధంగా ఉన్నారన్న? జనం చాలా ఆనందంగా ఉన్నారండి. ఇవాళ ఫ్యూచర్ ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాదుకి రాజధాని ఉంది, హైదరాబాద్ని హైటెక్ సిటీని డెవలప్ చేసి ఒకే రాజధానిలో అన్నీ కట్టి అంతా డెవలప్మెంట్ చేశారు. పెద్ద పెద్ద మహామహులే దానిలో పరిపాలన జరిపించారు. వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పరిపాలన చేశాడు? హైదరాబాద్లో కాదా? అది ఒక్క రాజధాని కాదా? రాజధాని అక్కర్లేదంటే ఎక్కడి నుంచి పరిపాలన చేస్తారు? ఇంకో విషయం ఏంటంటే ఆ జనంలో ఒక భయంకరమైన ఆందోళన, భయం సృష్టించడానికి రకరకాలైన విన్యాసాలు చేస్తున్నారు వీళ్ళు. ఏంటంటే రాజధాని అక్కర్లేదంటాడు, మావేగన్ అంటాడు, ఇంకోటి అంటాడు. ఇవన్నీ ఏంటండి? ఆయనకు ఒక స్టాండ్ లేదు, ఒక నిశ్చలమైన మనస్తత్వం లేదు. నీవు రాజకీయాలు చేయండి, గౌరవంగా చేయండి, రాజకీయాలు పారదర్శకంగా చేయండి. రాజధాని మీరు ఏకీభవించండి వాళ్ళతో పాటు. రేపు మీరు కాదు ఇంకొకళ్ళు వచ్చినా ఈ చంద్రబాబు నాయుడు గారి తర్వాత మీరే రావచ్చేమో. మీరు వస్తే మీరైనా అది రాజధానిగా ఉంటుందిగా. దాన్ని జనానికి ఉపయోగపడే పని చేయండి. కానీ ఎంతవరకు జనాల్లో వికృత చేష్టలు చేసి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకి గురి చేసేటువంటి వ్యవహారం నడపవద్దు వైసీపీ నాయకులకి. అంటే ఏదైతే ఆ రోజున బిల్లు ప్రవేశపెట్టడంలో ప్రజలందరూ ముక్త కంఠంతో ఏకైక రాజధాని మా క్యాపిటల్ అమరావతి అని చెప్పి రోడ్ల మీద వచ్చి సంఘీభావం తెలుపుతున్న టైంలో కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులు కావాలని వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకున్నారేమో. ఒకసారి రోడ్డు మీద ఏకైక రాజధాని మా క్యాపిటల్ అమరావతి అని చెప్పి రోడ్ల మీద వచ్చి సంఘీభావం తెలుపుతున్న టైంలో కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులు కావాలని వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకున్నారేమో. ఒకసారి రోడ్డు మీదకి రమ్మనండి. జనం ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఫ్యూచర్లో ఒక రాజధాని ఉంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆనందంతో బయటకు వచ్చారు. ఇవాళ సామాన్యుడు కూడా ఆనందించే విషయం ఇది. అలాంటిది వాళ్ళ కళ్ళకి కనబడట్లేదు. అదేదో ఇదిలాగా చెప్తున్నారు. అదేమన్నా రాజకీయ పార్టీలకి జరిగేదా? జనం కోసం చేసింది అది అమరావతి అనేది. 5 కోట్ల ఆంధ్రులకి సంబంధించిన అమరావతిని వీళ్ళు ఏదో వేరే విధంగా తీసుకెళ్ళి దాన్ని రకరకాలుగా సృష్టిస్తున్నారు తప్ప ఇవన్నీ కరెక్ట్ కాదండి.